మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం. ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో. నువ్వు చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదేలే పెద్ద ఫ్యానేలే. జై భీమ్ సినిమా అనేది నాకు ఒకరు చెప్తే జై భీమ్ సినిమా చూసిన దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసిరు చూడు, అదేం సినిమా, పుష్ప సినిమాకి వచ్చింది. అంటే మరి ఏ అంశాలను పరిశీలించిస్తారో నాకు తెలియదు, కానీ అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నా నేను. ఇక ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత పాత్ర ఇప్పుడు నటనకి ఇస్తారండి. అతని పాత్ర ఇప్పుడు యాంటీ హీరో పాత్రలు చాలాసార్లు ఉంటాయి. మీకు హాలీవుడ్లో కూడా గాడ్ ఫాదర్ ఈజ్ అన్ యాంటీ హీరో, గాడ్ ఫాదర్ ఈజ్ నాట్ ఎ హీరో. అది గొప్ప సినిమా కింద మనం పరిగణిస్తున్నాం. సో ఐ ఫీల్ పుష్ప ఈజ్ ద స్టోరీ ఆఫ్ స్మగ్లర్. స్మగ్లర్ కెనాట్ బి. పైగా అతను ఒక డౌన్ ట్రాడన్ అణగారిన వర్గం నుంచి వచ్చి విపరీతంగా చాలా వర్గాల ద్వారా అణగదొక్కబడి ఇదే ఇక్కడ ఇది ఆటవిక న్యాయమే ఒక విధంగా కరెక్ట్ అనే దానిలోంచి పైకి వచ్చిన వ్యక్తి కథ అది. ఇట్ ఈస్ నాట్ ద స్టోరీ ఆఫ్ అ నోబుల్ ఇండివిజువల్ కదా. ఆ జీవితాన్ని ఎంత బాగా డెపిక్ట్ చేయగలిగారు, అదే అల్లు అర్జున్ గారు ఎంత బట్టి అనే దాన్ని బట్టి ఉంటుంది పర్ఫార్మెన్స్. అంతేగాని ఇతను మంచి సూక్తులు చెప్తున్నాడా లేదా, ఇతను పలానా వాళ్ళ అది పాత్ర అది కాదు, అది అలా చూడాలి మనం. కాబట్టి ఆ విషయంలో ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ ఇట్. కామెడీ నా దృష్టిలో అన్నిటికంటే పెద్ద కళ, దానికి ఎందుకు ఇవ్వకూడదు మన అవార్డ్స్? సో ఐ ఫీల్ దట్ అవార్డుకి వీళ్ళకే ఇవ్వాలనే రూల్ ఉండకూడదు. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. అది జడ్జ్మెంట్ అనేది జ్యూరీ టు జ్యూరీ మారుతుంది. కానీ దీనికి ఎందుకు ఇచ్చారు, కళాత్మక చిత్రాలకు ఎందుకు ఇవ్వట్లేదు, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. మేబీ సమ్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ఫెంటాస్టిక్గా చేస్తారు ఒక్కొక్కప్పుడు, ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి? అయితే మెయిన్ స్ట్రీమ్ థింకింగ్ ఒకటి ఉంటుంది చూడండి, డబ్బుల కోసమే సినిమా తీయడం అనే థింకింగ్ని మీరు ఎంకరేజ్ చేయక్కర్లా. ఆర్టిస్టిక్ జీల్ ఉండే వాళ్ళని ఇవ్వచ్చు మీరు. సో మీ ఆర్టిస్టిక్ జీల్ ఉందా లేదా అనేది క్రైటీరియన్ తప్ప, అది హిట్ అయ్యి సినిమా డబ్బులు వస్తే మనం ఎందుకు బాధపడాలి, దాని గురించి బాధపడకూడదు. సో ఆ డిస్టింక్షన్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రిన్సిపల్ పెట్టుకుని నేను అసలు కమర్షియల్ సినిమాకి ఇవ్వను, ఆర్ట్ సినిమాకి ఇస్తాను అనేది కూడా తప్పే. మెయిన్ స్ట్రీమ్లో చాలా మంచి యాక్టర్స్ ఉంటారు, అద్భుతంగా చేస్తారు వాళ్ళు.